జరాసంధుడితోనూ శల్యుడితోనూ యుద్ధానికి వెళ్ళాడు భీముడు, ఎందుకంటే వాళ్ళు మల యుద్ధం చేస్తారు. కర్ణుడు విలువిద్యా ప్రదర్శనం చేస్తాడు, చేతిలో ధనస్సు పట్టుకుంటాడు. ఎదురుగుండా ఉన్నవాడు అర్జునుడు అన్న విషయం కర్ణుడికి తెలియదు. ఇప్పుడు తెలియకపోయినా అవకాశం వచ్చిందా లేదా? కాదనలేని సత్యం కదా. ఇప్పుడు అక్కడ కృపాచార్యులు వారు లేరు కాబట్టి యుద్ధం ఆపరు. ఒక్కసారి మొదట ఆపారు. జరిగితే ఏమయ్యుండేదో, జరిగితే ఏమయ్యుండేదో, ఎవరు గెలిచేవారు అన్న ఉత్కంఠ ఒకటి ఉండిపోతుంది కదా మనకి. ఇందులో మీరు సహజంగా ఆలోచన చేస్తే కర్ణుడికి సాధన చేసుకునే అవకాశం ఉంది ఇన్నాళ్ళు. అర్జునుడు ఆయన విలువిద్యా సాధన చేయడానికి అవకాశం లభించిందని చెప్పడానికి కూడా సావకాశం కథాపరంగా లేదు. కాబట్టి ఇప్పుడు కర్ణార్జునులకు యుద్ధం సంభవించింది. అర్జునుడని కర్ణుడికి తెలియదు, కర్ణుడని అర్జునుడికి తెలుసు. కానీ యుద్ధం అంటూ జరుగుతున్నప్పుడు ఎవరన్నది చూడరు కదా. అవతలవాడు తనని గెలిచేసే దగ్గరికి వచ్చేస్తున్నాడు అన్నప్పుడు ఓడించేయగలగాలి కదా. ఓడించేస్తే అర్జునుడిని కర్ణుడు గెలిచినట్టు. కానీ కర్ణుడు గెలవలేకపోయాడు అనుకోండి, బలం ఎవరిది ఎక్కువ అని తెలిసిపోతుంది, అర్జునుడిది. అలా ఎందుకు ఎక్కువైపోయి ఉండాలి? ఆయన నరుడు కనుక, ఈయన సహస్ర కవచుడు కనుక. ఆ బలం అలాగే ఎందుకు నిలబడాలి? ధర్మం వైపే అర్జునుడు ఉంటే అలాగే నిలబడుతుంది, పెరుగుతుంది. ఈయన అధర్మంతో నిష్కారణంగా అంటకాగిపోయాడు ఏ కారణానికైనా. కాబట్టి ఈయన బలం ఏమవుతుంది? తగ్గుతుంది. తగ్గడం ఏ రూపంలో తగ్గుతుంది? మరి సాధన చేత పెరగాలి, కానీ ఎందుకు తగ్గుతుంది? శాపముల చేత తగ్గిపోతుంది. అంటే కాలము కలిసి రాదు, ప్రయత్నం ఉంటుంది, కాలము కలిసి రాదు. కాలము కలిసి రావాలి, ప్రయత్నము ఉండాలి. అందుకే కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటారు రామాయణంలో. రెండు కలిసి వస్తే ఫలం ఉంటుంది. కష్టపడి పొలం దున్నాడు, వాన పడలేదు, పంట పండుతుందా? పరిశ్రమ ఉన్నది, ఈశ్వరానుగ్రహం లేదు. పరిశ్రమ చేసినా తగ్గిపోవాలి అంటే అది తగ్గిపోవడానికి కావలసినటువంటి పరిస్థితులు రావాలి. ఆ పరిస్థితులు ఏ రూపంగా వస్తాయి? ప్రతికూలమై ప్రయత్నములు పెరగడానికి ప్రయత్నిస్తే తరిగిపోయేటట్టుగా శాపాలుగా వస్తాయి. అదే కర్ణుడి జీవితంలో జరిగిపోయింది. ఆయన కావాలని జరిగిందా? ఆయన కావాలని వెళ్ళాడా దుర్యోధనుడి వైపు? దురదృష్టవంతుడు, అనుకోకుండా వెళ్ళిపోవలసి వచ్చింది. అదే అలా నిలబడిపోయాడు స్నేహధర్మంతో, కానీ శక్తి మాత్రం తగ్గిపోతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది, కర్ణార్జునుల మధ్య. ద్రౌపదీ స్వయంవర ఘట్టంలో కర్ణుడు యుద్ధం ప్రారంభం చేస్తూ అర్జునుడితో, కురుపతి సూడగ కర్ణుడు నరుదాకెను, శల్యుడనిలనందను తాకెన్, సరభసమున విస్మయమందిరి ధరణి దేవ మనుజ దేవ ప్రవరుల్. శల్యుడితో భీముడు యుద్ధం చేస్తున్నాడు, కర్ణుడితో అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. కర్ణుడు అర్జునుడిని ఉద్దేశించి అన్నాడు, వీరుడగు నరునియేయు అపార శరామళుల నడుమ వారింపంగానేరక ఏటుడిగి మహాశూరుడు రాధేయుడు ఇంద్రజునకిట్లనియన్. అర్జునుడు వేసేస్తున్నటువంటి బాణములను మధ్యలో ఆపలేక కర్ణుడికి శక్తి సరిపోలేదు. యుద్ధంలో అర్జునుడిని నిగ్రహించలేకపోయాడు. నిగ్రహించలేక అర్జునుడి వంక తిరిగి ప్రశ్న వేశాడు. నా ఎదుర చక్కనై అనిసేయగా భార్గవునకును శచీవరునకును కౌంటేయుడగు విజయునకు కాక ఆయత భుజశక్తి వరుణ కలవియ ధరణి. ఎవరయా నువ్వు? నాతో యుద్ధం చెయ్యగలిగిన వాళ్ళు, నా ఎదురుగుండా నిలబడగలిగిన వాళ్ళు ముగ్గురే. ఒకటి, నిలబడితే మహానుభావుడు ఉన్నాడే పరశురాముడు నిలబడి యుద్ధం చెయ్యాలి నాతో. ఎందుకని పరశురాముడికి శిష్యరికం చేశాడు తర్వాతి కాలంలో. పరశురాముడి మీద గౌరవం అప్పుడే ఉంది కర్ణుడికి. పరశురాముడు అంతటి విలుకాడు, ధనుర్వేదం అంతా తెలుసున్నవాడు, ద్రోణాచార్యుల వారికి ఇచ్చాడు కదా. కాబట్టి అంతటి ధనుర్వేద విద్యాపారంగతుడైనటువంటి పరశురాముడు నా ఎదురుగుండా నిలబడి యుద్ధం చెయ్యగలడు. లేదా దేవేంద్రుడు నిలబడి యుద్ధం చెయ్యాలి. కాదా మూడవ వాడు ఒక్కడే యుద్ధం చెయ్యాలి. ఎవరు? ఆయన కౌంటేయుడకు విజయునకు కాక కుంతీదేవి కొడుకైనటువంటి విజయుడు అర్జునుడు చెయ్యాలి. అంటే ఎక్కడో మనసులో పాండవుల మీద గౌరవం ఉంది, అర్జునుడి మీద ఆ నమ్మకం ఉంది. అది అర్జునుడిగా ఎదురుగుండా లేడు కాబట్టి అన్నాడు. అర్జునుడుగా ఉంటే అండం ఎందుకనడు?
అంటే మనసులో ఎక్కడో ఆయన వేరు, ఆయన జీవన విధానం వేరు అని తెలుసు. కానీ పక్కవాడు ఉంటే ఎదురుగుండా ఆయనున్నా ఒప్పుకోడు, ఆయన్ని తక్కువ చేసే మాట్లాడతాడు. అది మాత్సర్యం కాకపోతే ఇంకోటి ఎందుకు అవుతుంది? అప్పుడు దాన్ని ఆ పేరుతో కాకపోతే ఏ పేరుతో పిలుస్తారు? అది లేకపోతే భారత యుద్ధం ఎలా నడుస్తుంది? కాబట్టి అది అలా ఉండిపోవాలంతే. అంటే నిజానికి కర్ణుడి మనస్సులో సదభిప్రాయం ఉందా లేదా? ఉంది. అర్జునుడు నాతో నిలబడి యుద్ధం చెయ్యగలడు, నువ్వేం చేస్తావంటాడు ఎదురుగుండా కనపడితే. మట్టు పెట్టేస్తానంటాడు. ఏ మాటకైనా అలా అనాలి. కానీ నాతో ఇలా నిలబడి చేస్తే అర్జునుడు చెయ్యాలంటాడు. ఎదురుగుండా అర్జునుడే ఉన్నారని తెలియకంటున్నాడు ఈ మాటలు. ఎదురుగుండా ఉన్నవాడు అర్జునుడిని యుద్ధం చేస్తూ కూడా గుర్తుపట్టలేకపోయాడు అలా బాణాలు వేస్తుంటే. అంటే దైవానుగ్రహం ఎటుంది అని చెప్పడానికి మళ్ళీ ఇంతకన్నా పెద్ద ప్రసంగాలు అవసరమా? కాబట్టి ఉరుల కలవీయ ధరణి, ఈ ముగ్గురులో ఇంకొకటి ఎవడైనా నాతో యుద్ధం చేయగలడాయా అని అర్జునుడిని తెలిస్తే ఇంత పెద్ద కితాబ్ ఇవ్వడు. తెలియక సంతకం పెట్టేస్తున్నాడు. పెద్ద కితాబ్ ఒకటి ఇచ్చేస్తున్నాడు, ఒక ధ్రువపత్రం ఒకటి బహూకరించేశాడు. ఆ తర్వాత తెలిసి సంతకం పెట్టిన వేళ్ళు పీకేసుకుంటాడు. నీవప్రాకృత బలుడవు, నీ విక్రమమునకు విల్లు నేర్పునకు మహీదేవకులోత్తమ మిచ్చితి, నావుడు పార్థుండు కర్ణునకు ఇట్లనియన్. అర్జునుడితో అన్నాడు, నీ బలం సామాన్యమైన బలం కాదు, అప్రాకృత బలుడవు. నీది సామాన్యంగా మనుష్యులకుండే బలం కాదు. నీది ఏదో అప్రాకృతమైన బలం, మనుష్యులది కాదు, దేవతా సంబంధమైన బలం. అర్జునుడు ఎదురుగుండా అని కాకుండా చేస్తే అది ఏమిటో చెప్పగలడు. మనసు పక్షపాతం లేకుండా ఉండే అవకాశం ఉండాలి. అలాంటి అవకాశం భారతంలో వెంటనే ఇచ్చేశారు. యుద్ధం చేశారుగా ఇద్దరు ద్వంద్వ యుద్ధంలో. కాబట్టి అర్జునుడితో అంటున్నాడు, నీవు అప్రాకృత బలుడవు, నీ విక్రమమునకు విల్లు నేర్పునకు. నీ విక్రమం ఉంది అంటే పెరిగిపోవడం, ఉత్సాహంతో కమ్ముకొని రావడం యుద్ధంలో. అసలు ఆ విల్లు పట్టుకోవడం, ఆ బాణాలు వేయడం, అబ్బొబ్బొబ్బా, మహీదేవకులోత్తమ మెచ్చితి. బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు, అందుకని మెచ్చుకున్నాను. నావుడు పార్థుండు కర్ణునకు ఇట్లనియన్. కంఠం పట్టైనా గుర్తుపట్టద్దండి. ఆ మాయ అంతే. మమ మాయా దురచ్చయ. ఆ ఈశ్వరుడి మాయని అతిక్రమించగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆ కృష్ణమాయ అందుకు వచ్చాడు అక్కడికి. అర్జునుడు అన్నాడు, ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, కానీ నే సర్వశాస్త్రాస్త్ర విద్యల కడు ప్రసిద్ధుండా, భూనుత బ్రహ్మతేజోధికుడా, నిన్ను పోరిలో నోర్వగానున్న వీరుండా, ఉండు తక్కిలోగక చక్క నిలుము. బాహ్యంలో ఈ పద్యం జరిగితే ఒకలా అర్థం వస్తుంది, ఇంకోలా జరిగితే ఇంకో అర్థం వస్తుంది. నువ్వు చెప్పిన వాళ్ళల్లో నేను ఎవరినీ కాను, కానీ సర్వస్త అస్త్రశస్త్ర విద్యలు నాకు తెలుసు, నాకు బ్రహ్మ తేజస్సుంది. కాబట్టి నిన్ను యుద్ధంలో ఓడించడం నాకు పెద్ద విషయం కాదు. మాటలెందుకు, బాణాలి. ఇది ఎవరు ఎప్పుడన్నమాట? ఇప్పుడు ఎవరంటున్నారు? ఎవరు అమ్మో చాలా గొప్ప యుద్ధమో, నువ్వే సామాన్యుడుగావు, అప్రాకృత బలుడు అని అంటున్నవాడెవరు? మరే ఆ స్థానాలు అని అర్జునుడు అన్నాడు. అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, అసలు ఏం మాట్లాడుకుంటా ఊరుకుంటే గొడవ తిరిగిపోతుంది కదా. ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, నువ్వు చెప్పిన వాళ్ళల్లో నేను ఎవరినీ కాను అని చెప్పడంలో ఖచ్చితంగా అబద్ధం చెప్పాడా లేదా? అబద్ధం చెప్తే మరి తేజోక్షయమే కదా. అలా ఎందుకు అసలు అన్నాం? నవ్వి ఊరుకుని బాణాలు ఇస్తే గొడవ వెళ్ళిపోవాలా ఎందుకన్నట్టు? కానీ దీన్ని విరిచి అనండి, ఏను నీ చెప్పిన వారి లోపల ఎవ్వడగాను, నువ్వు చెప్పిన వాళ్ళల్లో నేను ఎవరిని కానని నువ్వు అనుకుంటున్నావు. సరిపోయిందిగా. అర్జునుణ్ణి వాక్యాన్ని కొద్దిగా తిప్పితే అబద్ధం ఎక్కడ అన్నాడు? నిజమే అన్నాడు. అలా కాకుండా అనండి, నేను ముగ్గురులో ఎవరినీ కాను. కర్ణుడికి అలా అర్థమైంది, అర్జునుడు ఇలా అంటున్నాడని లోకానికి అర్థం అవ్వాలి. ఆయనకి అబద్ధం దోషం ఎక్కడ వచ్చింది? నేను నీ చెప్పిన వారి లోపల ఎవడగాను,
కానీ నే సర్వశాస్త్రాస్త్ర విద్యలగడు ప్రసిద్ధుండా. నిజమేగా? భూనుత బ్రహ్మతేజోధికుడా. ఎన్ని వేల సంవత్సరాల తపస్సుంది నరుడిగా. ఎక్కడ అబద్ధం? నిన్ను బోరిలో ఓర్వగానున్న వీరుండా. నిజమేగా? కర్ణుడితో యుద్ధానికి ఆయన పుట్టాడు, అర్జునుడితో యుద్ధానికే ఈయన పుట్టాడు. అబద్ధం ఎక్కడుంది? ఒండు దక్కి లోగక చక్క నిలుము. ఇప్పుడు వదిలినా తర్వాత వదలను. నేను వదులుదామన్నా మన ఇద్దరిది వదులుకునే సంబంధం కాదు. ఇద్దరం ఎవరో ఒకళ్ళం వెళ్ళిపోయే వరకు ఇలా కొట్టుకోవలసింది. కాబట్టి యుద్ధంలో నిలబడి బాణాలు వేయి, మాటలు ఎందుకు అన్నాడు అర్జునుడు. కానీ కర్ణుడు నిన్ను ఓడించడం సాధ్యం కాదు అని తన ఓటమిని అంగీకరించినట్లే వెళ్ళిపోయాడు. కాబట్టి అసలు అర్జునుడు ఎవరో తెలియని సందర్భం ఒకటి ఏర్పడితే, స్వేచ్ఛగా యుద్ధం చేయవలసి వస్తే, అర్జునుడు అని తెలియనప్పుడు కొంచెం భయపడడానికి అవకాశం తగ్గిపోతుంది కదా. కానీ కర్ణుడికి ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు, అర్జునుడని తెలియదు. అర్జునుడికి ఆ ఇబ్బంది ఉంది, కర్ణుడని తెలుసు. అయినా గెలిచిన వాడు అర్జునుడు, అయినా ఓడిపోయినవాడు కర్ణుడు. ఎవరెక్కువ? ఇప్పుడు మరింత నిస్సందేహంగా శక్తి అర్జునుడిదే. ధ్రువపడిపోయిందా లేదా? ఖచ్చితంగా ధ్రువపడింది. అందులో సందేహం లేకుండా ధ్రువపడింది కదా. కాబట్టి ఆ ద్రౌపదీదేవి యొక్క స్వయంవర ఘట్టంలో అనుకోకుండా జరిగినటువంటి కర్ణార్జునుల యొక్క ద్వంద్వ యుద్ధంలో ఈ రీతిగా అర్జునుడు కర్ణుడి చేతిలో ఓడిపోవడం, తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే, నేను ఓడిపోయింది అర్జునుడి చేతిలో, నేను కితాబిచ్చి మాట్లాడింది అర్జునుడికి అని యథార్థానికి కర్ణుడికి తెలియదు. మనం వెళ్ళి అక్కడ ఓడిపోయింది పాండవుల చేతిలో అని దుర్యోధనుడికి తెలియదు. కాబట్టి వాళ్ళు మనసు సరిపెట్టేసుకున్నారు. ఈశ్వరుడు అన్నవాడు ఎంత బలవంతుడో, ఆయన తలుచుకుంటే కథని ఎంత అద్భుతంగా నడుపుతాడో మనకు అర్థమవుతుంది. అయిపోయిన తరువాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. దుర్యోధనుడు, కర్ణుడు, శల్యుడు, శిశుపాలుడు, జరాసంధుడు అందరూ వెళ్ళిపోయారు. పాండవులు వెళ్ళిపోయారు. గుర్తుపట్టిన కృష్ణుడు ఒక్కడే పాండవుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అసలు వాళ్ళు ఎవర్రా నాయనా అని తెలుసుకోవలసిన అగత్యం ఎవరిది? ద్రుపద మహారాజు గారిది. మరి పిల్లనివ్వాలి కదా. అనుకోలేదు, కథ వేరువేరుగా నడిచింది. పాండవులు 5గురికి ద్రౌపదీదేవి ఇల్లాలైపోయింది. వీళ్ళకి ఎక్కడికి వెళ్ళడానికి ప్రస్తుతానికి ఏం అవసరం ఏం లేదుగా. ఎక్కడికో వెళ్ళాలి, రాజ్యపాలన చెయ్యాలి, రాజధాని విడిచిపెట్టామన్న బాధ ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు హాయిగా మామయ్య గారి ఇంట్లో ఉన్నారు. ఉండి 1 సంవత్సరం అయిపోయింది. సంతోషంగా ద్రుపదుడి ఇంట్లో హాయిగా కాలం గడిపేస్తున్నారు. ఏదో 3 నిద్రలకు వస్తారు, అలా 1 ఏడాది నిద్రలు. ద్రుపదుడి ఇంట్లో సంతోషంగా కాలం గడిచిపోతారు. 1 ఏడాది కాలం అయిపోయింది. అప్పటి వరకు తెలియదు. ఈ ఏడాది కాలంలో ఏమైందంటే, బలరామకృష్ణులు అంత గొప్ప బలం, అంత గొప్ప స్నేహం అర్జునుడితోటి పాండవులతోటి చేశారు. అక్కడ 2 చెట్ల మానులు బాగా దగ్గరైపోయి, ఇక్కడ ఎలా దగ్గరయ్యాయో అక్కడ అలా దగ్గరయ్యాయి. మరి ఇవి 2ఏగా భారత యుద్ధంలో ఎదురుపడాలి. అందుకని అవి దగ్గరయ్యి. అలా దగ్గరైపోతున్నాయన్న విషయం దుర్యోధనుడికి అవగతం లేదు. 1 ఏడాది పోయిన తర్వాత వాళ్ళ దృష్టిలో ఏమిటంటే, లక్క ఇంట్లో వాళ్ళందరూ కాలిపోయారు. ఎప్పుడో అయిపోయింది, ఎవరికి తెలియదు మనం ఎంత గొప్ప కుట్ర చేశాం అని ఎప్పుడో మనసులో తలుచుకుని ఆనందపడిపోతూ ఉంటారు అంతే. ఓ రోజున కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు కర్ణుడు, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటుంటే గూఢచారులు వచ్చారు. ప్రవేశపెట్టండి అన్నారు. ఏమిటన్నారు? అయ్యా, మీకు ఒక పిడుగులాంటి వార్త. మీరు ఏ 5గురు చచ్చిపోయారని గుండెల మీద చెయ్యేసుకుని హాయిగా నిద్రపోతున్నారో ఆ 5గురు బతికున్నారు. బతికుండడం కాదు, అపారమైన బలాన్ని పొందారు. మీ అందరూ ఎత్తలేని ధనస్సు ఎత్తినవాడు, మీ అందరూ కొట్టలేని మత్స్యంత్రాన్ని కొట్టినవాడు అర్జునుడు. శల్యుణ్ణి జరాసంధుణ్ణి పడగొట్టినవాడు భీముడు. చక్కగా 5గురికి ఒక్కతే ఇల్లాలైంది. ద్రుపద మహారాజు గారి అండ లభించింది. భావమరిది దృష్టజ్యుమ్నుడయ్యాడు. బలరామకృష్ణులు స్నేహితులయ్యారు. ఎన్నో వంశాల వాళ్ళు ఇప్పుడు ధర్మరాజు గారికి స్నేహితులయ్యారు. పాండవులు ఎంత భ్రష్టులవుతారని నువ్వు ఊహించావో అంత బలవంతులై ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఏది పొందలేకపోయావో అది వాళ్ళు పొందారు. ఎలా ఉంటుంది దుర్యోధనుడి పరిస్థితి? పిడుగు తల మీద పడిపోయినట్టు అయిపోయింది.
కర్ణుడి వంక చూశాడు. అర్జునుడా అయితే నేను యుద్ధం చేసింది అన్న తెలియలేదే అని ఈయన. పాండవులు 5 అక్కడే ఉన్నారా? ససైన్యంతో ఇంతమంది వెళ్ళాం మనకి తెలియలేదే. వీళ్ళు అయితే ద్రౌపదీదేవితో పెళ్లి అయిపోయిందనమాట. ద్రుపదుడు మామగారు అయిపోయాడు, దృష్టజ్యుమ్నుడు బావమరిది అయిపోయాడు. ఇంత బలం వచ్చేసింది ఆ పాండవులకి. తలుచుకు 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 బాధపడిపోతున్న వాళ్ళు ఎవరు? వీళ్ళు. సంతోషంగా ఉన్నవాళ్ళు ఎవరు? వాళ్ళు. బాధపడిపోతున్నవాడు సంతోషంగా ఉన్న వాళ్ళ విషయంలో ఇంకా మనం ఏం చేయగలం లేని ఊరుకుంటాడా? ఇంత సంతోషంగా వాళ్ళు ఉండడం ఏమిటి అని ఆలోచిస్తాడా? ఆలోచించడా? పాండవులు ద్రౌపదీదేవి వివాహం చేసుకుని ద్రుపదపురంలో 1 సంవత్సరం పాటు ద్రుపద మహారాజు గారి యొక్క అంతఃపురంలో పరమ సంతోషంగా ఉన్నారు అనేటటువంటి వార్త చారుల వలన విన్నటువంటి దుర్యోధనుడు పాండవుల యొక్క అభ్యున్నతి పట్ల అమర్షమును పెంచుకున్నవాడై వాళ్ళని ఎలా పాడు చెయ్యాలి అన్న విషయం మీద సమాలోచనలు చేయడం ప్రారంభం చేశాడు. దానికోసం కర్ణుడు, శకుని మొదలైనటువంటి వాళ్ళని పిలిచి ఆలోచన చెయ్యడం మొదలుపెట్టాడు. అంటే ఆయన ఎప్పుడైనా ఏదైనా ఒక దుర్మార్గపు పని చెయ్యాలి అనుకున్నాడు అంటే ఆ విషయంలో ఆయన మొదట పిలిచేది ఎవరిని పిలుస్తూ ఉంటాడు అంటే శకునిని, కర్ణుణ్ణి, దుశ్శాసనుణ్ణి పిలుస్తూ ఉంటాడు. అంటే దుర్యోధనుడి యొక్క మనసు ఎరిగిన వారు దుర్యోధనుడు ఎలా ఆలోచన చేస్తాడో అలాగే ఆలోచన చేసి ఆయన మనప్రీతి కొరకు మాట్లాడేటటువంటి స్వభావమును అలవరుచుకున్నటువంటి వారు. అందుకని వీళ్ళని పిలుస్తూ ఉంటాడు. అందులో కర్ణుడు దుర్యోధనుణ్ణి ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పాడు. దుర్యోధన, నువ్వు ఏవో ప్రణాళికలు ఆలోచన చేస్తున్నావు. వాళ్ళని పాడు చెయ్యాలి అంటే ఏదో పాండవులకు ద్రుపద మహారాజుకి మధ్య అభిప్రాయ భేదాలు కల్పించాలని, లేదా 5 ఒక్కతే భార్య కనుక ఆమె కారణంగా వాళ్ళ 5 ఒకరితో ఒకరు కలహించుకునేటట్లుగా చెయ్యాలని, లేదా ఆమెకు వారిలో కొంతమంది పట్ల కానీ అందరి పట్ల కానీ అమర్షము ఏర్పడేటట్టుగా కుట్ర చెయ్యడం కానీ చెయ్యాలి అని ఆలోచన చేస్తున్నావు. కానీ ఇవన్నీ సాధ్యపడేటటువంటి విషయాలు కావు. ఎందుకు కావంటావా? ఆర్యవృత్తుండు, రాజాన్వయ సమ్మతుండు, అభిమత సంబంధుడైనవాడు, గుణవంతులగుచున్న కొడుకులు కలవాడు, పాంచాలుడేల పాండుసుతుల వినయ సంపన్నుల విడిచువాడగు, మరి పాండునందను లేక పత్నియందకర మనురక్తులుగావున తమలోన ఏల బీధిల్లుడు, ఎన్నడయ్యూ ఒక్క సతికి పతులు పెక్కండ్రొరగుటిది సతుల కోర్కిగాన అతివ కృష్ణ సుందరాంగి వారి ఎందేల అపరక్తయగు మనోముదంబు తగులుగాక. నువ్వు వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాన్ని కల్పించాలి అని అనుకుంటున్నావు, కానీ నువ్వు అనుకున్నట్లుగా జరగదు దుర్యోధన. సాధారణంగా మీరొక్కటి గమనించాలి, కర్ణుడు దుర్యోధనుడితో విభేదించడు. ఒకవేళ విభేదించాడు అనుకోండి, ఆయన మనసులో ఏదో ఉంటుంది, దానికోసమే విభేదిస్తూ ఉంటాడు. కర్ణుడి మనసులో ఉండేటటువంటి ప్రధానమైన కోరిక ఏ కారణము చేత కూడా కౌరవులకు పాండవులకు మైత్రి పొసగడానికి వీల్లేదు. యుద్ధము జరగాలనేటటువంటిది ఎప్పుడు ప్రబలమైన కోరిక. ఎందుకంటే యుద్ధం జరిగితే తను అర్జునుడితో యుద్ధం చేయడానికి అవకాశం వస్తుంది. వచ్చిందిగా ఇంతకుముందు ద్రౌపదీదేవి స్వయంవరం సమయంలో వచ్చిందిగా. కానీ ఆయన ఏమంటాడంటే, అప్పుడు నేను అర్జునుడిని తెలుసుకోలేకపోయానుగా, అర్జునుడిని తెలిసి ఉంటే నేను చేసే యుద్ధం ఇంకొకలా ఉండేది, కాబట్టి తెలియలేదు కాబట్టి నేను యుద్ధం ఇంకొకలా చేశాను, కాబట్టి ఇప్పుడు నాకు ఇంకొక అవకాశం కావాలి. అర్జునుడితో యుద్ధానికి అవకాశాన్ని కల్పించుకోవడం కోసం దుర్యోధనుణ్ణి వాడుకుంటూ ఉంటాడు. కర్ణుడు సామాన్యుడేం కాడు. దుర్యోధనుణ్ణి పావుగా వాడుకొని ఎన్ని మాటలు వీలైతే అన్ని మాటలు పాండవుల మీద కాలు దువ్వి అర్జునుణ్ణి ఓడించినటువంటి వాడు కర్ణుడు అన్న కీర్తి పొందాలన్నది ఆయన ఉద్దేశ్యం. అందుకే దుర్యోధనుడు చెప్పినటువంటి పన్నాగాన్ని కర్ణుడు అంగీకరించలేదు. ఆర్యవృత్తుండు, రాజాన్వయ సమ్మతుండు,
అభిమత సంబంధుండైన వాడు గుణవంతులగుచున్న కొడుకులు కలవాడు పాంచాలుడు ఏల అప్పాండు సుతుల వినయ సంపున్నల విడుచువాడగు. ద్రుపదుడు తెలివి తక్కువ వాడు కాదు కదా దుర్యోధన. మంచి వినయ సంపన్నులైనటువంటి కొడుకులు కలిగిన వాడు, చాలా చక్కటి ప్రవర్తన కలిగినటువంటి వాడు, ఆయనతోటి అనుబంధమున్న వారందరి చేత మెచ్చుకోదగినటువంటి శీలవైభవమున్నవాడు. అటువంటి వాడు ఆ 5 పాండవుల్ని ఏ కారణానికి దూరం చేసుకుంటాడు? ఎందుకు దెబ్బలాట వస్తుంది? ఏదో లేకి మనస్తత్వం ఉన్నవాడైతే ఏ చిన్న కారణానికో చటుక్కుని యుద్ధానికి వెళ్ళిపోతాడు, లేకపోతే వాళ్ళని విడిచిపెట్టేస్తాడు, వాళ్ళతో దెబ్బలాడతాడు అనుకోవచ్చు. అంత సంస్కార రాహిత్యం ఉన్నవాడు ద్రుపదుడు కాడు కదా. అయినప్పుడు ద్రుపదుడు అసలు పాండవుల్ని విడిచిపెట్టేయడం అన్న సమస్య ఎందుకు ఏర్పడుతుంది? పైగా అల్లుళ్ళని ఏ కారణానికి వదిలిపెడతాడు? ఇక పాండవులి 5 మధ్య భార్యా సంబంధమైనటువంటి విభేదాన్ని కల్పించాలని నువ్వు అనుకుంటున్నావు. అది ఎప్పుడు పొసగుతుంది? భార్యకి భర్త మీద అసంతృప్తి ఉంటే. అసలు ద్రౌపదీదేవి గొప్ప సౌశీల్యవతి, మహాపతివ్రత. ఆమెకి ఎందుకు అలా అమర్షము భర్తల మీద ఏర్పడుతుంది? ద్రౌపదీదేవిని వెనకేసుకురావడం కానీ, ద్రౌపదీదేవిని పొగడడం కానీ కర్ణుడికి అంత ఇష్టమైన విషయం కాదు. ఎందుకు ఇష్టం కాదు అంటే, ద్రుపదుడు యజ్ఞం చేసినప్పుడు అర్జునునికి ఇల్లాలయ్యేటటువంటి పిల్ల యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించాలి, ఆమె అయోనిజగానే వచ్చి అర్జునుడికి ఇల్లాలు కావాలి అని సంకల్పం చేసి యజ్ఞం చేశాడు. ఆమె యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించింది. అర్జునుడు లక్క ఇంట్లో తగలబడిపోయాడు అనుకున్నారు, కానీ ఆ అర్జునుడు క్షేమంగా ఉన్నాడు. ద్రౌపదీదేవికి భర్త అయ్యాడు. ఆ ద్రౌపదీదేవిని స్వయంవరంలో తాను భార్యగా చేసుకోవాలని మత్స్యయంత్రం కొట్టడం కోసం ధనస్సుని ఎక్కుపెట్టే ప్రయత్నంలో ఒక వెంట్రుకంతా కూడా అసలు ఆ వింటినారిని ఎక్కించలేక విఫలమైన వాడు కర్ణుడు. అర్జునుడి పట్ల ఉన్నటువంటి అసూయకి కారణాల్లో ఒకటి, తాను స్వయంవరంలో విజయం సాధించలేకపోయాడు, అర్జునుడు విజయం సాధించాడు. ద్రౌపదీదేవి అర్జునుడిని ప్రధానంగా చేసుకుని ఇల్లాలి. ఎందుకంటే మరి మత్స్యయంత్రం కొట్టినవాడు ఆయన. కానీ ఆమె మాత్రం ఎప్పుడూ అర్జునుడి పట్ల అలా ఎక్కువ ప్రీతి, మిగిలిన వారి పట్ల తక్కువ ప్రీతి అలా ప్రవర్తించింది అని భారతంలో అంత తేలికగా చెప్పడం కుదరదు. అటువంటి ద్రౌపదీదేవి భర్తల పట్ల అమర్షభావన ఎందుకు పొందుతుంది? అసలు ఎలా దెబ్బలాట పెడదాం అనుకుంటున్నావు? కాబట్టి నువ్వు అనుకుంటున్నావు, కానీ దెబ్బలాట పెట్టడం అనేటటువంటిది ఎటువంటిది అంటే, దెబ్బలాడే స్వభావం ఉంటే దెబ్బలాట పెట్టడం తేలిక. ముందు ఆ గుల్లతనం యువతల వారికి ఉండాలి. ఆ మనస్సుకి గుల్లతనం ఉందనుకోండి. ఇప్పుడు చెదపురుగు ఉంది, చెదపురుగు ఇనప ఊచలోకి వెళ్ళగలదా? ఇనప ఊచని గుల్లబారేటట్టు చేయగలదా? చెయ్యదు. ఎందుకంటే ఇనుము చెదపురుగు తనలోకి రావడాన్ని అంగీకరించదు. ఇనప ముక్క ఎలా ఉంటుందో టేకుకర్ర అలా ఉంటుంది. కానీ టేకుకర్ర ఏం చేస్తుందంటే చెదపురుగుకు అవకాశం ఇస్తుంది. ఇక గుమ్మంలాగే ఉంటుంది, లోపల గుల్లబారిపోతుంది. లోపలికి రానిచ్చారనుకోండి, దెబ్బలాట పెట్టే స్వభావం ఉన్నవాడు మీ జీవితంలో జోక్యం చేసుకోవడానికి అనుమతించగలిగినటువంటి బలహీనత మీకుంటే వాడు దెబ్బలాట పెట్టగలడు. అలా అనుమతించగలిగిన బలహీనత మీకు లేకపోతే, మీరు పరిణతితో ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచగలిగితే వాడు మీకు ఎలా దెబ్బలాట పెడతాడు? ఏదా సాన్నిహిత్యం ఏది? అసలు ఆయన గురించి మీరు పట్టించుకోరు. ఆయన స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలోనూ ఉంచేస్తారు. ద్రౌపదీదేవి అంత తేలికగా భర్తల పట్ల అమర్షమును పెంచుకునేది కాదు. కాబట్టి నువ్వు అనుకున్న మార్గంలో పాండవుల్ని పాడు చేయడం సాధ్యం కాదు. మరి ఎలా పాడు చేయగలం అంటావా? ఒకే ఒక్క మార్గం ఉంది. ప్రతాపం, పరాక్రమం. నేనున్నాను కదా, యుద్ధం ప్రకటించు, అర్జునుడిని చంపేస్తాను. ఏమిటో అంత తేలిక అన్నట్టు చెప్తూ ఉంటాడు. నేను అర్జునుడిని చంపేస్తాను, చంపేయగానే
పాండవులు నిరాధారం అయిపోతారు. ఇంకెంతసేపు? పాండవులలో అర్జునుడు పోయిన తర్వాత పాండవులు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత? ఇక నీకు శాశ్వతంగా ఆ శత్రుత్వం పోయినట్టే. ఇంక నిన్ను వాళ్ళు ఏం చేయలేరు. పైగా ఇంత దెబ్బ తిన్న తర్వాత ద్రౌపదుడు తట్టుకోగలడా? అప్పుడు ద్రౌపదుడిని చంపేస్తాం. పాండవ పక్షాన ఎవరు నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా నిశ్శేషంగా చంపేస్తాం. ఇక నీకు నిష్కంటకం. ఇక నువ్వు సార్వభౌముడివి. ఈ భూమినంతటినీ ఏలుకోవచ్చు. దేవేంద్రుడు 3 లోకాల్ని గెలిచి పరిపాలించాడు అంటే పరాక్రమంతో కదా, వజ్రాయుధాన్ని ఉపయోగించి కదా. భరతుడు భూమండలాన్ని అంతటినీ పరిపాలించాడు అంటే కేవలము పరాక్రమమును ఆధారం చేసుకుని కదా. పరాక్రమము సాధనము. రాజులు పరాక్రమం ద్వారా ఏదైనా సాధించాలి. ఆ పరాక్రమానికి మనకేని లోటు? ఇంత పరాక్రమం మనకుండగా పాండవులు మనకి శత్రువులు కాబట్టి యుద్ధం ప్రకటన చేసేయి, మనం వెళ్ళి చంపేద్దాం. చంపేస్తే రాజ్యం నిష్కంటకమైపోతుంది. ఈ అఖండ భూమండలానికి సార్వభౌముడవై హాయిగా పరిపాలన చేయి అంటే దుర్యోధనుడు అన్నాడు కొద్దిగా ఆలోచించి, గాట్పుచూలి పిరుదు కావంగా అర్జును నోర్వ నమరులైన నోపరాజి అతడు నిహతుడగును అశ్రమంబున పార్థునొక్కరుండ కర్ణుడు ఒరువనోపు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.